హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలుగు వారికి రైల్వేల అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మరొక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. జస్ట్ 5 మినిట్స్ బ్యాకే. అండ్ 4000 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ సికింద్రాబాద్ కూడా మనం జాబ్ లొకేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్లో అయితే రాయడానికి అయితే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ. కాబట్టి ఎవరైతే రైల్వేస్లోన అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా వీడియోని డెఫినెట్ అయితే లైక్ చేసి వీడియోని ఇంటి వరకు చూడండి. అండ్ అదేవిధంగా మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అంటే డెఫినెట్ మీరు అప్లై అయితే చేసుకోండి బ్రదర్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, రైల్వే డిపార్ట్మెంట్లో మనకు ఇదొక కొత్త నోటిఫికేషన్ ఈ రోజే రావడం జరిగింది అనమాట. నోటీస్ అయితే రావడం జరిగింది. అండ్ పూర్తి డీటెయిల్ చెప్తున్నాను కాబట్టి వీడియోని ఇంటి వరకు చూడండి. అండ్ చూసినటువంటి ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయడం బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్కన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారో రైల్వే కోర్సెస్ కానీ లేకుంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది కేవలం మనకు తక్కువ ప్రైస్కి విత్ 1 వ్యాడ్ అయితే ఇస్తూ ఉన్నాము. ప్రజెంట్ వచ్చేసి ఆఫర్ అయితే ఉంది. ఎవరైనా కోర్స్ తీసుకుంటా అంటే తీసుకోండి. ఈ ఆఫర్ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. అండ్ అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అవుతుంది. చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వినడితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మనకు 2026లో మనకు 4th నోటిఫికేషన్ ఆర్ఆర్బిజేఈ అంటే జూనియర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ అదేవిధంగా మనకు కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవి కూడా మనకు 4000 పైగా పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి ఒక షార్ట్ నోటీస్ మాత్రమే ఇది. ప్రజెంట్ ఇది షార్ట్ నోటీస్ మాత్రమే రావడం జరిగింది. మనకి ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రాలేదు. అయితే వీటిలో మనకు ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఆగస్టు 14, 2026 తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ టెంటేటివ్ మాత్రమే మెన్షన్ చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా టెంటేటివ్గా మెన్షన్ చేశారంటే వాళ్ళకు అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే ఆగస్టు 14 తేదీన రిలీజ్ చేస్తారు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందనుకుంటే టెంటేటివ్ ఉంది కాబట్టి ఆగస్టు 14 రిలీజ్ చేయడానికి ఛాన్స్ అయితే తక్కువ ఉండొచ్చు అనమాట. కాబట్టి అంటే ఛాన్స్ ఉంటే రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఛాన్స్ లేదా టెక్నికల్ ప్రాబ్లం ఉందంటే రిలీజ్ చేయరు. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ 13, 2026, అది కూడా టెంటేటివ్ కాబట్టి ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 13 తేదీ వరకు దాదాపుగా 30 డేస్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, శాలరీ మొత్తం కూడా చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మనకు 4098 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. మనకు 2025లో మనకు ఏదైతే సేమ్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ నోటిఫికేషన్ మనకి ఏంటంటే 2500 పైగా పోస్టులు భర్తీ చేశారు. బట్ 4000 పైగా పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకు మంచి వేకెన్సీ చెప్పుకోవచ్చు. ఇంకా మనకు వేకెన్సీ కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి. ఇక ముందుగా ఏజ్ లిమిట్ చూసుకుంటే జనవరి 1 మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు 33 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 38, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే 36 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ అని మీరు జనవరి 1, 2027 కౌంట్ అయితే చేసుకోండి. ఇక శాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 6 కింద మనకు 35,400 మీకు బేసిక్ పే అయితే ఉంటుంది. బట్ అన్ని లెవెల్స్ కలుపుకుంటారు మీకు 70,000 వరకు మీకు దాదాపుగా శాలరీ అయితే వస్తారన్నమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ మంచి శాలరీ ఇచ్చి మనకు జాబ్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇండియన్ రైల్వేస్లోనూ. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్లో కూడా రాయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు రిక్రూట్మెంట్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు ముందుగా సిపిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సిపిటి 1 అనమాట. నెక్స్ట్ మనకు సిపిటి 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎలాంటి ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదన్నమాట ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకు. అయితే ఇక్కడ మనకు సిపిటి 1 ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ టైమింగ్ మనకు 90 నిమిషాలు మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఇస్తారు. ఓవర్లో మనకు 100 క్వశ్చన్లు అయితే వస్తాయి. ఎవరన్నా కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేస్తే వాళ్ళు స్క్రాప్స్ని పెట్టుకుంటారు కదా, వాళ్ళకు 120 మినిట్స్ మనకు టైమింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు సిపిటి 1 ఎగ్జామ్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్లు 15 మార్కులకు, జనరల్ సైన్స్ నుంచి మనకు 30 క్వశ్చన్లు 30 మార్కులకు, మనకు టోటల్గా వచ్చేసి మనకు 100 క్వశ్చన్లు 100 మార్కులకు 90 నిమిషాలు టైమింగ్ అయితే ఉంటుంది. ఏదో గుర్తుపెట్టుకోండి, మనకు క్వశ్చన్స్ కూడా మనకు 10th స్టాండర్డ్ నుంచి మనకు సిబిఎస్ఈ సిలబస్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే వస్తాయి. అంటే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సంబంధించినటువంటి సిలబస్ అనమాట.
అంటే ఇక్కడ ఏందంటే మనకు జనరల్ సైన్స్ నుంచి కూడా ఉన్నాయి కాబట్టి మనకు 30 క్వెషన్స్ అనేది. ఇవి మనకు 10థ్ స్టాండర్డ్ నుంచి వస్తాయని చెప్తా ఉన్నాను. ఇక్కడ మీరు ప్రీవియస్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నారంటే సిలబస్ కూడా ఉంటుంది. ఏ టాపిక్ నుంచి మనకి ఏంటి అని మొత్తం కూడా. అయితే ప్రెజెంట్ వచ్చేసి మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు జూనియర్ ఇంజినీరింగ్ జేఈ నోటిఫికేషన్ ఇచ్చింది కదా! జూనియర్ ఇంజినీరింగ్‌ది. జేఈ నోటిఫికేషన్‌కి మనకు CPT-1 కోర్స్ అనేది మనకు ప్రెజెంట్ మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో కేవలం మనకు 399కి విత్ 1 ఇయర్ అయితే ఇస్తా ఉన్నాము. ఈ ఆఫర్ మీకు ఈరోజు నైట్ వరకు అయితే ఉంటుంది. ఎవరన్నా కోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మనకు తెలుగు మీడియంలో అయితే ఉంటుంది. మనకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, మీకు ఫ్రీ డెమో వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. ఆల్ టాపిక్స్ అనేవి మనకు కవర్ చేసినటువంటి సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ మీరు చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫ్రీ డెమో వీడియోస్ కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. 399కి విత్ 1 ఇయర్ అనమాట. ఈ ఆఫర్ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ CPT-1కి వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందంటే డెఫినెట్గా మనకు నెగిటివ్ మార్క్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే 1/3 అనమాట. ఇక నెక్స్ట్ మనకు నెగిటివ్ మార్కింగ్ అయిపోయిన తర్వాత అంటే CPT-1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత CPT-2 స్టేజ్ 2 అయితే ఉంటుంది. దీనికి 120 నిమిషాలు టైమింగ్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూ క్యాండిడేట్లకు 160 నిమిషాలు, 150 క్వశ్చన్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 15 క్వశ్చన్లు 15 మార్కులకు, ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి 15, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ నుంచి 10 క్వశ్చన్లు, బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి మనకు 10 క్వశ్చన్లు అయితే వస్తాయి. టెక్నికల్ ఎబిలిటీస్ మనకు 100 క్వశ్చన్లు అయితే వస్తాయి. ఓవర్లో మనకు 150 క్వశ్చన్లు, 150 మార్కులకు 120 నిమిషాలు మనకి ఎగ్జామ్ టైమింగ్ అనమాట. నెగిటివ్ మార్క్ ఉందంటే డెఫినెట్గా మనకు నెగిటివ్ మార్క్ అయితే ఉంది. 1/3 అయితే మనకు CPT-2 ఎగ్జామ్ కూడా నెగిటివ్ మార్క్ అయితే పెట్టినట్టు జరిగింది. నెక్స్ట్ CPT-1కి CPT-2కి మనకు నార్మలైజ్డ్ స్కోర్ అయితే ఉంటుందన్నమాట. ఈ నార్మలైజ్డ్ స్కోర్ అయిపోయిన తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. ఈ డౌన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే మనకు మెడికల్ లిస్ట్ కండక్ట్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. అయితే గుర్తుపెట్టుకుని మీరు. అండ్ ఇంకోటి బ్రదర్, మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎగ్జామ్ అనేది మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్లో రాయడానికి ఛాన్స్ ఉందని. ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ PDF అనమాట. ఇక్కడ చూసుకోండి, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఫర్ CPT విల్ బి అవైలబుల్ ఇంగ్లీష్, హిందీ అండ్ 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్ అనమాట. దాని మనకు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మనకు మలయాళము, మణిపూరి, మనకు మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ ఏవైతే ఉన్నాయో తెలుగు లోకల్ లాంగ్వేజ్ కూడా ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకటి మీరు అప్లై చేసేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు CPT ఎగ్జామ్ అనేది మీరు తెలుగు లోకల్ లాంగ్వేజ్ రాయాలంటే అక్కడ ఎస్ అని పెట్టుకోండి. అంటే ఆప్షన్ అడుగుతుంది, ఏ లోకల్ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే తెలుగు ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి మీరు, అంతే. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళు బోత్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా పేమెంట్ అయితే చేసుకోవాలి. ముందుగా ఇక్కడ ఎవరైతే SC వాళ్ళు కానీ, ST వాళ్ళు కానీ, ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, PW వాళ్ళు కానీ, ఫీమేల్ వాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ అండ్ మైనారిటీస్ వాళ్ళు కానీ, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ వాళ్ళందరూ కూడా 250 రూపీస్ మీరు పేమెంట్ చేయాలి. ఎవరైతే CPT-1 ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకు 250 కూడా మీకు రీఫండ్ అయితే పడుతుంది. ఒకవేళ రిమైనింగ్ క్యాండిడేట్ ఎవరుతున్నారో ఎవరు EWS OBC బాయ్స్ మాత్రం 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాలి. అండ్ ఈ 500 మీకు 400 రూపాయలు మీకు రీఫండ్ అయితే పడుతుంది. బట్ ఎవరైతే స్టేజ్ 1 CPT-1 ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసి కంప్లీట్ అవుతుందో, ఎగ్జామ్ రాస్తే చాలు అనమాట, మీరు వాళ్ళకు మాత్రమే 400 రూపీస్ మీకు రీఫండ్ అయితే పడుతుంది. ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ మనకు జూనియర్ ఇంజనీరింగ్ వేకెన్సీతో పాటు ఇంకా చాలా రకాల ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ పోస్టులు అయితే ఉన్నాయి కదా ఇదే నోటిఫికేషన్లోన. ఇక్కడ మనకి ఏంటంటే జూనియర్ ఇంజనీరింగ్లో మనకు ఎలక్ట్రికల్ అని, ఇంజనీరింగ్ అని ఇంకా చాలా రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ అయితే ఉంటుందన్నమాట. మెకానికల్ అని, నెక్స్ట్ మనకు S&T అని. ఇట్లా మీరు ఏంటంటే మీరు ఏ డిపార్ట్మెంట్ దానికి అప్లై చేసుకోవాలనుకుంటారో దాని తగ్గట్టు ఏంటంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, లేదంటే కంప్యూటర్ సైన్స్ కానీ అండ్ ఇంజనీరింగ్, లేదా కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఏదో ఒక విభాగంలో మీరు 3 ఇయర్స్ డిప్లొమా అయితే చేసి ఉండాలి. ఒకవేళ మీరు 3 ఇయర్స్ డిప్లొమాలో మీకు ఈ బ్రాంచ్ కాదు అనుకునే వాళ్ళు కూడా డిపార్ట్మెంటల్ మెటీరియల్ సూపరింటెండెంట్ అనే ఒక వేకెన్సీ అయితే ఉంటుంది అనమాట, ఒక పోస్ట్ అయితే ఉంటుంది. దానికి మీరు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ మీరు ఎనీ డిసిప్లిన్ చేసినా కూడా ఆ డిప్లొమా చేస్తే చాలు, వాళ్ళు ఈ పోస్ట్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు నేను డిప్లొమా ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేదంటే కానీ నేను కంప్యూటర్ సైన్స్ కానీ అది అప్లై అంటే చేసినాను అనుకుంటే కానీ డిప్లొమా వాళ్ళు మీరు ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నమాట, రిలేటెడ్ పోస్ట్ మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్ అనమాట. బట్ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీరు కంపల్సరీ మీరు డిప్లొమా అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. 3 ఇయర్స్ డిప్లొమా, అది మెకానికల్ కానీ, లేకుంటే ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్, మెకానిక్ కానీ, ఎనీవన్ ఏదో ఒకటి చేసింటే కూడా మనకి ఇక్కడ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసింది ఎవరు మనకు రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి
జూనియర్ ఇంజనీరింగ్ ఇంకా చాలా రకాల ఉండే పోస్టులు భర్తీ చేయడానికి ప్రజెంట్ అయితే ఒక షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. మీకు షార్ట్ నోట్స్‌తో పాటు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఎవరైనా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వాలనుకుంటే గనుక మన డివైన్ జాయినింగ్ యాప్‌లో మీకు కేవలం 399కి విత్ 1 ఇయర్ వాడితే కొన్ని గంటల వరకు ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు అక్కడ ఫ్రీడమ్ వీడియో చూసి వెంటనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.